దేవుడు ఎక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో. ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గలతీకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. సాతానికి చోటు ఇవ్వకుండా దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. నెలలో చివరి ఆదివారానికి వచ్చేస్తాం. అప్పుడే మన జీవితాలలో 5 నెలలు గతించి 6వ నెలలో మనము ప్రవేశించబోతున్నాం. ఆయుష్కాలాలు, ఆరోగ్యము, ఆనందం ఇచ్చాడు. చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న సంతోషాలు, పెద్ద పెద్ద శుభకార్యాలు గత నెలల్లో దేవుడు మీకు చేసి ఉన్నాడు, మాకును చేసి ఉన్నాడు. అందుకనే సజీవులుగా దేవుని మందిరంలో మనం నిలబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? వ్యర్థపరచుకోకూడదు. ఇంటి దగ్గర ఏం చెప్పొచ్చాం? ఎక్కడికి వెళుతున్నామని చెప్పాము? చెప్పాలి. దేవుని మందిరానికి వెళుతున్నాం. ఎవరిని చూద్దామని? ఎవరితో మాట్లాడదామని? మాట్లాడావా దేవునితో? ఎంతమంది చెప్పగలరని దేవునితో మాట్లాడానని? ఎవరు మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడటానికి వచ్చాం? మరి దేవునితో మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? ఆదివారం ఆరాధనకు వచ్చేది దేవుని చూడటానికి, దేవునితో మాట్లాడటానికి, మనం ఒకరినొకరు చూసుకొని ఆనందించడానికి. దేవునికి స్తోత్రం. ఆరాధన అయినంటేనే ఎవరి పనులు వారివి, ఎంత చెట్టుకి అంతే కాలన్నట్టుగా ఎవరి కుటుంబ పరిస్థితిని బట్టి వాళ్ళకి స్థితిగతులు ఉంటాయి. కానీ ఉన్న ఈ కొన్ని క్షణాలు, కొన్ని గడియలు, కొన్ని గంటలు దేవునితోనూ, సంఘంతోనూ, దైవజనులతోనూ మందిరంలో స్తుతిస్తే ఆనందంతో అడుగులు ఇంటికి వేసుకుంటూ వెళ్ళగలము. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిచుండగా వాక్యాన్ని వినగల మనస్సును, గ్రహించగల హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మధ్యలో ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరాగంగా వాక్యమును వెళ్ళాలి ప్రభువా, ప్రవాహం వల్ల ప్రజలు తాకాలి ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థనా పూర్వకంగా నీవున్నప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఈ మాటనే వెనక చెప్పండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో